తెలంగాణ గద్దర్ అవార్డుల ద్వారా టాలీవుడ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపిన సందేశం ఏమిటి? ఆయన ఈ అవార్డుల కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు వివరణ ఇచ్చుకునేలా ఉన్నాయా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగ్గారా? హీరో అల్లు అర్జున్ తగ్గారా? ఇదే ఇప్పుడు టాలీవుడ్ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్గా మారిన అంశం. శనివారం నాడు హైదరాబాద్లో అట్టహాసంగా తెలంగాణ గద్దర్ అవార్డుల కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సినీ అవార్డుల కార్యక్రమం ప్రభుత్వం తరపున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా కూడా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని, దీనికి ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తుందని ప్రకటించారు. హైదరాబాద్లో ఎప్పటి నుంచో సినీ పరిశ్రమ ఎంతో కీలకంగా ఉన్న విషయం తెలిసిందే. కఠిన నిర్ణయాలు తీసుకున్నా కూడా సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో జరిగిన పరిణామాలపై వివరణ ఇచ్చుకున్నట్లు ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై వివిధ వర్గాల్లో చర్చ సాగుతోంది. లేకపోతే ముఖ్యమంత్రి ఈ అవార్డుల కార్యక్రమంలో ఈ మాట చెప్పాల్సిన అవసరం ఏముందనేది కొంతమంది నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్ప 2 విడుదల సందర్భంగా సంజయ్ థియేటర్లో జరిగిన తొక్కిసలాట అంశంపై అల్లు అర్జున్పై ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే, అది కూడా అసెంబ్లీ సాక్షిగా. అదే సమయంలో హీరో అల్లు అర్జున్ బయట వ్యవహరించిన తీరు కూడా తీవ్ర దుమారం రేపింది. ఈ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన అల్లు అర్జున్ను ముఖ్యమంత్రి ఆత్మీయంగా హత్తుకొని పలకరించారు. పుష్ప 2 విడుదల సందర్భంగా సంజయ్ థియేటర్లో జరిగిన తొక్కిసలాట్లో ఒక మహిళ మృతి చెందగా శ్రీతేజ్ అనే బాలుడు తీవ్ర గాయాల పాలై ఇప్పటికీ ఇంకా పూర్తిగా కోలుకోని స్థితిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అసలు ఈ కేసు ఏమైందో కూడా ఎవరికీ తెలియదు. ఇదే కేసులో అప్పట్లో అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి ఒక రాత్రి జైల్లో పెట్టారు. ఇదే అప్పట్లో పెద్ద కలకలం రేపింది. ఆ సమయంలోనే టాలీవుడ్కు తెలంగాణ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ బాగా పెరిగింది. పుష్ప 2 సినిమాకి గద్దర్ అవార్డు ప్రకటించిన సమయంలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మరోవైపు ఈ అవార్డు తీసుకోవడానికి అసలు అల్లు అర్జున్ వస్తారా లేదా అన్న చర్చ కూడా సాగింది టాలీవుడ్ వర్గాల్లో. అయితే ఈ అనుమానాన్ని పటాపంచలు చేస్తూ అల్లు అర్జున్ శనివారం నాడు గద్దర్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొని ఈ అవార్డు తీసుకున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రుల అనుమతితోటి ఈ వేదిక నుంచే ఒక డైలాగ్ చెప్పారు. పుష్పరాజ్ అస్సలు తగ్గేదేలే అని చెప్పడం ద్వారా తాను ఏమీ తగ్గలేదని అల్లు అర్జున్ చెప్పినట్లయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అది సినిమాలో ఉన్న డైలాగ్ అయినా కూడా వేదికపై ఆ డైలాగ్ చెప్పడం ద్వారా అల్లు అర్జున్ తాను చెప్పదలుచుకున్నది చెప్పారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాలీవుడ్ను కూడా తీసుకురావాలని వ్యాఖ్యానించారు. దీనికి ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్లో సినీ పరిశ్రమకు ఒక చాప్టర్ ఉంటుందని, అయితే ఈ దిశగా చేయాల్సిన చర్యలపై పరిశ్రమ వర్గాలే ప్రభుత్వానికి సూచించాలన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.